సిల్వర్ స్క్రీన్ పై యాక్షన్ హీరోగా కనిపించి అదరగొడతాడే కానీ ఆఫ్ స్క్రీన్లో మాత్రం చాలా ఇన్నోసెంట్గా నవ్వుతూ మృదు స్వభావిగా కనిపిస్తాడు ప్రభాస్. పద్ధతైన పలకరింపు, పెద్దలంటే గౌరవం, మాటిస్తే మరచిపోని గుణం, వీటన్నింటితో పాటే అతిథులకు గుర్తుండిపోయేలా ఆతిథ్యం. కదిలిస్తే చాలు ప్రభాస్ నియర్ అండ్ ఇయర్స్ అండ్ ఫ్యాన్స్ ఇదే చెప్తారు. ఆయన్ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తారు. ఇప్పుడు కోలీవుడ్ ప్రొడ్యూసర్ కూడా ప్రభాస్ మంచితనం గురించి ఓ ఈవెంట్లో వివరించారు. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్స్ బాగు కోసం 50 కోట్లు వెనక్కి ఇచ్చిన ఆ తీరును మెచ్చుకున్నారు. ప్రభాస్ లాంటి గుణం మరే హీరోకు లేదని చెప్పుకొచ్చారు. బాహుబలి సినిమాతో భారీ హిట్ అందుకున్న ప్రభాస్ ఆ తర్వాత కొన్ని ఫ్లాప్స్ చూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఇలా వరుసగా ఫ్లాప్స్ అందుకున్నాడు రెబల్ స్టార్. దీని గురించే ఓ నిర్మాత మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్ చేశారు. ఇప్పుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకు ప్రభాస్ 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. అయితే సినిమా నిరాశపరచడంతో 50 కోట్లు తిరిగి ఇచ్చేసి నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్కు ఇవ్వాలని కోరాడట. ఈ విషయాన్నే ఓ తమిళ నిర్మాత తాజాగా రివీల్ చేశాడు. దీంతో ప్రభాస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు. అయితే ఈ వీడియో ఎప్పటిదో క్లారిటీ లేదు, కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై ప్రభాస్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా అన్న మనసు బంగారం, మనసున్న మహారాజు ప్రభాస్ అన్న అంటూ కామెంట్ చేస్తున్నారు.